హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసాను ఒక మంచి హెల్దీ సమ్మర్ డైట్ ప్లాన్ విత్ కంప్లీట్ రెసిపీస్తో. సూపర్ ఈజీ, ఇంట్లో దొరికే వాటితోనే చేసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఐడియా ఫర్ వన్ డే, ఒక రోజు కోసం. దీనిలో మీరు చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మీ వారానికి ప్లాన్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎండాకాలం ఎలా తినాలి, డైట్ ఎలా చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ మంచి మంచి టిప్స్తో హ్యాపీగా హెల్దీగా తింటూ వెయిట్ లాస్ అయ్యే ఒక మంచి డైట్ ప్లాన్ అయితే చూపిస్తాను. నేనేదో చేసుకుంటే మా భవిష్య వచ్చి నాకు పోటీగా నాకు పెట్టు అని చెప్పి నాకన్నా ముందు ఎత్తిందనమాట. సో ఇంతకీ అదేంటంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దాము. మిగిలిన సీజన్స్తో కంపేర్ చేస్తే సమ్మర్ వచ్చేసరికి తెలిసిందే ఎంత వేడిగా ఉంటుందో. అండ్ అందులోనూ మా విజయవాడలో అయితే ఇంకా టూ మచ్గా ఉంటుంది. సో పొద్దున్నే ఇడ్లీ వరకు ఓకే అబ్బా, ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి తినబుద్ధి అవుతుంది. బట్ దోశలు, పెసరట్టు ఇలాంటివి ఏంటంటే మార్నింగే ఈ చెమటలకి అస్సలు తినాలనిపించదు. చల్లగా ఏదన్నా తింటే బాగుంటుంది అనిపిస్తుంది జనరల్గా సమ్మర్లో. సో దానికోసం మనం చేసుకునే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే చియా పుడింగ్కి మించిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఏది లేదు. చియా పుడింగ్ ఆర్ ఓట్స్ పుడింగ్. నేను ఈ చియా పుడింగ్ని ఇంకా హెల్దీగా చేసుకుంటున్నాను. అది ఎలా అంటే ఒక పెద్ద గ్లాసు కొబ్బరి పాలు తీసుకున్నాను. మిల్క్ ఆఫ్ యువర్ చాయిస్. మామూలు పాలు తీసుకుంటారా, కొబ్బరి పాల, లేదా ఆల్మండ్ మిల్క్ తీసుకుంటారా, సోయా మిల్క్ తీసుకుంటారా, ఓట్స్ మిల్క్, ఓట్స్లో నీళ్ళని పోసి నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసి తీసుకునే ఓట్ మిల్క్ ఉంటుంది. ఓట్ మిల్క్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. సో వాట్ ఎవర్, మిల్క్ ఆఫ్ యువర్ చాయిస్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకోండి. ఈ మధ్య ఒకసారి చిగురుపాటి మోహన్ వంశీ గారు అని ఒక పెద్ద ఆన్కాలజిస్ట్ ఉన్నారు, తెలుసు కదా. ఆయనది ఒక ఇంటర్వ్యూ చూశాను. మామూలుగానే చియా సీడ్స్ చాలా హెల్దీ ఫైబర్ ఉంటుందని తెలుసు. బట్ ఆయన అందరూ చాలా క్లియర్గా చెప్పారనమాట, మీ ఎవ్రీడే డైట్లో అట్లీస్ట్ 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్లు చియా సీడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా ఫైబర్స్ ఉంటాయి. క్యాన్సర్కి ఎగనెస్ట్గా ఫైట్ చేయడానికి చాలా మంచిదని చెప్పి ఆయన వీడియోలో చూశారనమాట. సో డెఫినెట్గా తినండి అబ్బా. చాలా 1 కేజీ కొనుక్కొచ్చుకుంటే 5-6 నెలలు తినొచ్చు. ఎన్నో ఖర్చులు పెడతాం కదా. సో ఇలాంటి వాటి కోసం పెడితే తప్పులేదు. సో నేనైతే కొబ్బరి పాలలో 2 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ నానబెట్టాను. మార్నింగ్ తినాలంటే నైటే పెట్టేసుకోండి, అప్పుడు బాగా నాని ఉంటాయి. నానాలన్నమాట. ఓట్స్ అయినా చియా అయినా బాగా నానిన తర్వాతే తినాలి. దాంట్లో బాగా పండిన బనానా ఒకటి పేస్ట్ లాగా చేసి వేసుకున్నా. మీరు లాస్ట్లో తినే ముందు ముక్కల్లా కట్ చేసి వేసుకున్నా ఒకటి ఓకే, కానీ ఇలా పేస్ట్ చేసి కలిపితే ఫ్రూట్ చాలా బాగుంటుంది. బనానా వచ్చి అందరికి అవైలబుల్గా ఉంటుంది. అదే మ్యాంగోస్ వస్తే మ్యాంగో టైంలో మ్యాంగో వేసుకోవచ్చు, మస్క్ మిలన్, కర్బూజా వేసుకోవచ్చు, పుచ్చకాయ జ్యూస్ లాంటిది చిక్కగా తీసుకొని పుచ్చకాయని గ్రైండ్ చేసుకొని అది వేసుకోవచ్చు. సో మీ ఇష్టం. సో ఇందులో నేను ఇప్పుడు 1 టీ స్పూన్ మోరింగా, మునగాకు పొడి. మునగాకు ఎంత హెల్దీయో తెలుసు కదా, హెయిర్కి, స్కిన్కి, అలాగే బాడీకి కూడా. ఇది నేనేంటంటే మునగాకుని లైట్గా వేయించుకొని, శుభ్రంగా కడిగి ఆరబెట్టి లైట్గా వేయించుకొని ఎండబెట్టి గ్రైండ్ చేసిన దాన్ని జల్లెడ పట్టుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని స్టోర్ చేసుకుంటాను. అన్నిట్లో తినే వాటిలో ఇది కలుపుకుంటూ ఉంటా. ఒక్కో దాంట్లో ఒక్కోలాగా టీ లాగా పెట్టుకుంటా. ఇట్లా చియా పుడింగ్, ఒక్కోసారి ఫ్లాక్సీడ్ పౌడర్ వేసుకుంటా, మోరింగా వేసుకోను, అవిసె గింజల పొడి వేసుకుంటా. సో ఇప్పుడైతే మునగాకు పొడి వేసాను అనమాట. మీకు ఏమాత్రం అమ్మో మునగాకు వేసుకుంటే ఏమైనా చేదుగా ఉంటుందేమో అనుకోవచ్చు. లైట్గా వేయించుతాం, చక్కగా ఎండబెట్టి గ్రైండ్ చేసుకున్నాం. ఎండబెట్టడం కూడా ఎండలో కాదు, లైట్ షేడ్లో డ్రై చేసుకుంటాం. ఏమాత్రం మీకు చేదు ఉండదబ్బా, నేను గ్యారంటీ. అసలు మీకు మునగాకు తింటున్నాము అని చెప్తే తప్పితే తెలీదు. విడిగా చేయాలంటే చాలామంది చేయరు, బట్ ఇట్లా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్దీగా మన డైట్లో హెల్దీ ఐటమ్స్ని కొన్ని ఓకే అమ్మో ఇది టేస్ట్ చేదుగా ఉంది, వగరగా ఉంది అనుకున్న ఐటమ్స్ని ఆ టేస్ట్ని ఫీల్ హ్యాపీగా దాన్ని తెలియకుండా తినేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయింది. మార్నింగ్ అనమాట. ఇది నైట్ పెట్టుకున్నాను. మార్నింగ్కి చక్కగా ఇట్లా గుజ్జులాగా అయిపోయి ఉంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని, మీకు మరీ చిక్కగా ఉందనుకోండి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి. సో దాన్ని మొత్తం తినలేము కదా, ఎక్కడ తింటాం అబ్బా. కానీ అసలు ఎంత కమ్మగా, ఎంత లైట్గా ఉందో. హనీ వచ్చి ఆప్షనల్. బనానా వేసుకున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ సరిపోతుంది. బట్ హనీ వచ్చేసి నాకు ఫ్లేవర్ ఇష్టం, అందుకని వేసుకున్నాను అనమాట. ఇంకా పైన టాపింగ్స్ మీ ఇష్టం. ఫ్రూట్స్ వేసుకుంటారా, నట్ పౌడర్ వేసుకుంటారా, సీడ్స్ వేసుకుంటారా, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారా, ఫ్రెష్ ఫ్రూట్స్ వేసుకుంటారా, మీ ఇష్టం. నేనైతే ఆల్మండ్ పౌడర్, బాదాము లైట్గా వేయించుకొని కేసర్ వేసి నేను మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ఒకటి ఉంది. సో ఆ పౌడరు వేసుకున్నాను అనమాట. అండ్ ఇంట్లో అనుకోకుండా ఇంటికి ఫ్రూట్స్ తీసుకొస్తూ ఉంటారు కదా, ఏదో తక్కువ రేట్లో దొరికాయంట ఈ బెర్రీస్ తీసుకొచ్చారనమాట, బ్లూబెర్రీస్.
బయటికి వెళ్ళినప్పుడు. సరే అవి ఉన్నాయని చెప్పి కొంచెం అవి వేసుకున్నాను అనమాట. బట్ ఇవే వేయాలని లేదు, మ్యాంగో ఉంటే మ్యాంగో, బనానా ఉంటే బనానా, ఏ ఫ్రూట్ ఆ టైంకి అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ పెట్టేసుకోండి. అసలు టేస్ట్ ఉంది. అందులో కేసర్ ఉన్న బాదం పౌడర్ వేసుకున్నా కదా నేను, ఎంత కమ్మగా, లైట్గా, హాయిగా, పొట్టకి చల్లగా, హెవీగా తిన్నామన్న ఫీలింగ్ లేకుండా మంచి ఫైబర్, కోకోనట్ మిల్క్, అసలు ఒక మైల్డ్ టేస్ట్. అబ్బా ఎంత బాగుందో. నేనైతే ఆ బౌల్ తినేసేసి మళ్ళీ ఇంకొంచెం పౌడర్ వేసుకున్నాను పైన ఇంకా కావాలని చెప్పి. చాలా చాలా నచ్చింది. ఇదైతే బ్రేక్ఫాస్ట్. దీంతోపాటు ఒక మంచి బ్లాక్ కాఫీ అలా తీసుకోండి హ్యాపీగా. అంటే కాఫీ అలవాటు ఉంటుంది కదా అందరికీ, కాఫీ తాగంది రోజు డే స్టార్ట్ అవ్వదు అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి నేనే కూర లాంటిది ఏం చూపించట్లేదు, నార్మల్ రెగ్యులర్ రైస్లోకే చాలా ఫటాఫట్మని చేసుకునే ఒక సూపర్ సింపుల్ రెసిపీ. ఎవరైనా తినొచ్చు, చాలా చాలా లైట్గా ఉంటుంది. అందులో ఈ ఎండాకాలం వచ్చేసరికి లిక్విడ్స్ లైక్ పులుసులు, చారులు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేనైతే. మసాలా ఉండే ఐటమ్స్ కన్నా వాటర్ ఎక్కువ ఉండే వెజిటబుల్స్, సొరకాయ, పొట్లకాయ లాంటివి ఎక్కువ వండుతాను. అండ్ టమాటాలు వచ్చేసి అలా ఘాట్లు పెట్టి నీళ్ళల్లో వేసుకున్నా. ఏం లేదు, బాగా చూసుకోండి అబ్బా. చూడటానికి బయట బ్రహ్మాండంగా ఉన్నా కూడా లోపల పురుగులు ఉంటున్నాయి, వాసన వస్తున్నాయి. సో చూసుకోండి. పొట్లకాయలో పురుగులు వస్తున్నాయి, కాకరకాయలో పురుగులు వచ్చినాయి మొన్న ఒక రోజు అయితే తీసుకొస్తే బయట. సో అవి బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకునేటప్పుడు ఒక 4 చిల్లీస్ కూడా వేసాను అనమాట, ఊరికి అవి కూడా ఉడుకుతాయని చెప్పి. సో మంచిగా బాయిల్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మనం ఆ స్కిన్ పీల్ చేసేసుకుంటాము, గ్రైండ్ చేసుకోవాలి. నాకు తెలిసి ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉండొచ్చు. చాలా సింపుల్, ఒక లైట్ చారు లాంటిది. వేడివేడి అన్నంలో అన్నం తింటారో, రవ్వ తింటారో, మిల్లెట్స్ తింటారో, మీరేం తింటారో అనేది మీ ఇష్టం. దాంట్లో ఇది చక్కగా ఒక బౌల్ రైస్ పెట్టుకొని ఈ చారు పోసేసుకొని తిని, తర్వాత కర్డ్, పెరుగు తినేస్తే మంచిగా లంచ్ అయిపోతుంది. హెవీగా తిన్నామన్న ఫీలింగ్ ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే టమాటాలకి స్కిన్ తీసేసాను, అలాగే మనం ఉడకబెట్టిన పచ్చిమిర్చి కూడా వేసేసాను అనమాట అందులో. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి స్కిన్ తీసేసి. అలాగే ఒక పావు చిప్ప కొబ్బరి లేతగా ఉంటే చాలా బాగుంటుంది, ఇంకా దీనికన్నా లేతగా ఉంటే కొంచెం ముదురుగా ఉంది ఇది, ఎందుకంటే పిట్టులాగా రాకుండా ఉంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, మళ్ళీ కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం మనం. దీన్ని మంచిగా స్మూత్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసేసుకోండి, అంతే. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ప్యాన్లో దీనికి నేతి తాలింపు బాగుంటుంది, అందుకని నేను కంప్లీట్గా నెయ్యి వేయకుండా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా నూనె వేసాను అనమాట. నేను పప్పు తాలింపు వేసినా కూడా జనరల్గా కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా నూనె వేస్తాను, రెండు ఒకటే మొత్తం వేయకుండా. సో వేసిన తర్వాత జనరల్గా బేసిక్గా మనం పెట్టుకునే తాలింపు లాగానే జీలకర్ర, ఆవాలు, అంతే. ఆయిల్ వేడయ్యాక ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వెల్లుల్లి వేసాము, బట్ తాలింపులో వేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు. యాక్చువల్లీ నేను ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాను, వేసిన తర్వాత గుర్తొచ్చింది, ఇంగువ. ఒక చిటికెడు ఇంగు కూడా యాడ్ చేసుకోండి. ఇంగు వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్, పప్పుకైనా రసానికైనా వీటికి తెలుసు కదా మనం ఇంగు వేసుకుంటాం పులుసులు అన్నిటికీ. సో కొద్దిగా ఇంగు వేయండి. అదొక్కటి నేను మర్చిపోయాను అబ్బా, తర్వాత గుర్తొచ్చింది వేయలేదని చెప్పి. బట్ ఏమీ పెద్ద తేడా అనిపించదు, కానీ కొంచెం ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకునే మిక్చర్, అది గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి, బాగా గ్రైండ్ చేసుకోండి. నాకైతే కొబ్బరి కొంచెం ముక్కలు మిగిలాయి, బట్ అలా కూడా మిగలకుండా స్మూత్ ప్యూరీ లాగా అయిపోతే చాలా బాగుంటుంది అబ్బా. తర్వాత జారు వాష్ చేసేసి ఆ వాటర్ అందులో ఏమన్నా మిగిలితే ఎక్స్ట్రా మనకు అసలు అడుగుని తుడిచినట్టు అయిపోవాలన్నమాట. మనకి గిన్నెల్లో, జారుల్లో ఏం మిగలకూడదు, పచ్చడి చేసినా ఏం చేసినా మొత్తం వచ్చేయాలి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోండి. ఇది పులుసు అనొద్దు, అలా అని చెప్పి రసము, కొబ్బరిపాలు చారు, టమాటో కొబ్బరిపాలు చారు అనొచ్చు. కొబ్బరి పాలు వేయట్లేదు మనం, కొబ్బరిని డైరెక్ట్గా గ్రైండ్ చేసాము. కానీ చాలా కమ్మగా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది. ఎండాకాలం చికెన్లు, మటన్లు, మసాలాలు, వెజ్ కూరల్లో కూడా విపరీతమైన జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాలు పొడి అలా వేసి ఎందుకో తెలీదు బాగా దాహం వేసినట్టు అనిపిస్తాయి అలా తింటే. సో నేనైతే ఎక్కువ శాతం ఇలా పులుసులు, రసాలు, చారు, 1 pot మీల్స్ అంటే లైక్ రసం రైస్, దాల్ రైస్ అట్లా ఒకే కుక్కర్లో చేసుకునే రైస్లు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే కొద్దిగా బెల్లం వేసాను, చిటికెడు బెల్లం, చాలా చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మనం కారం ఏం వేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేసాము, వెల్లుల్లిపాయ వేసాము గ్రైండ్ చేసేటప్పుడు. సో ఆ ఘాటే సరిపోతుంది మ్యాక్సిమం. సరిపోలేదు అనుకుంటేనే కొద్దిగా కారం వేసుకోండి, బట్ సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసాము, కొద్దిగా బెల్లం వేసాము. టమాటోలు కూడా పుల్లగా ఉంటే ఓకే, పులుపు సరిపోతే ఒక చిటికెడు కొద్దిగా చింతపండు గుజ్జు కానీ, ఒక చెక్క నిమ్మరసం కానీ పిండుకోవచ్చు పులుపు కోసం. అది ఆప్షనల్, ఇవేవి సరిపోనప్పుడు చేసుకునే అడ్జస్ట్మెంట్స్ అనమాట అవి. సో నేనైతే అన్నీ వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసానబ్బా.
పులుసు మరుగుతుంటే వస్తుంది వాసన, ఎక్సలెంట్ అనమాట. అంతే, ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. కరెక్ట్గా నేను ఇది చేసుకున్నాను అనమాట. చేసుకొని తినే టైంకి భవిష్య వచ్చింది. కరెక్ట్గా పెట్టుకొని తిందాము అనుకునే టైంకి వస్తే, సరే రా నీకు ఒక ముద్ద పెడతాను అని చెప్పి అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది అనమాట, ఎగ్జామ్ రాసి. ఒక ముద్ద పెడతాను రా అంటే వచ్చింది. వచ్చి తిని ఇంకా నన్ను తిన్నివ్వకుండా వేడి అన్నంలో నేను అలా తింటా ఉంటే నా దగ్గర మొత్తం తనే తినేసింది. భలే ఉందని చెప్పి. చాలా నచ్చుతుంది, డెఫినెట్గా పిల్లలు కూడా లైక్ చేస్తారు. మరీ పలచగా చేసుకోవద్దు, మరీ పలచగా నీళ్ళగా ఉంటే ఆ ఫ్లేవర్ అంత తెలియదు. కొంచెం చిక్కగానే ఉంచండి. అండ్ కొబ్బరి కూడా మనం పాలలాగా కాకుండా గ్రైండ్ చేసేసాం కాబట్టి ఆ కొబ్బరి వల్ల కూడా చిక్కదనం వస్తుంది. టమాటాలు కూడా ఉడకబెట్టాం కాబట్టి మంచి ప్యూరీ లాగా వచ్చి ఎంత బాగుంటుందో. లైట్గా హాయిగా మైల్డ్గా ఒక బౌలు ఈ చారన్నం, ఒక బౌలు పెరుగన్నం, 2 ముద్దలు అన్నం పెట్టుకొని పెరుగన్నం, హ్యాపీ అయిపోయింది లంచ్. అండ్ ఈవినింగ్ మాత్రం ఏదన్నా ఒక మంచి జ్యూస్ ప్రిఫర్ చేయండి. పుచ్చకాయ కానీ కర్బూజా కానీ, లేదా ఏదో ఒక ఫ్రూట్ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి కొనుక్కోగలిగితే. కొనుక్కోలేనప్పుడు హెల్దీ ఆప్షన్స్ మనకి పప్పు ఉండాలని అలా రకరకాలు ఉన్నాయి కదబ్బా. ఏదైనా కానీ తక్కువ బడ్జెట్లో అయిపోయేట్టు చూసుకోండి. ఎందుకంటే డైట్ అనగానే కొంతమంది అమ్మో ఐటమ్స్ చాలా కాస్ట్లీ, మనం కొనుక్కోలేము అని అనుకుంటూ ఉంటారు. అలా ఏం లేదబ్బా, మనకున్న వాటితోనే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా వాడాలి మన బ్రెయిన్ని కొంచెం, అంతే. ఇందులో ఏం పోషకాలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. దానికోసం ఉంది మనకి గూగుల్ తల్లి. అండ్ నాలాగా మీకు ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరైనా కాస్తో కోస్తో తెలుసుకొని నాలాగా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పేవి కొద్దిగా వినండి, డెఫినెట్గా వర్క్ అవుతాయి. అండ్ డిన్నర్ విషయానికి వస్తే సింపుల్ డిన్నర్ ఏదన్నా ఉంది అంటే మాత్రం కీరా సాలడే. కీరాలో ఏమీ వేయకుండా ఒట్టి కీరా, ఉల్లిపాయ, కొంచెం పల్లీలు వేయించి పెట్టుకొని ఆ పల్లీలు వేసుకొని చేసుకున్నా ఓకే. లేదు మీ దగ్గర ఫ్రూట్స్ ఆప్షనల్ ఉంటే, ఇప్పుడు నా దగ్గర ఆ టైంకి ఇంట్లో యాపిల్ ఉంది, దానిమ్మ గింజలు ఉన్నాయి, సో నేను అవి 2 వాడా. బట్ అవి ఇంట్లో లేకపోవచ్చు. అలాంటప్పుడు జస్ట్ కీరా, ఉల్లిపాయ, పుచ్చకాయ అవైలబుల్గా ఉందనుకోండి, పుచ్చకాయని చిన్న క్యూబ్స్ లాగా కోసుకొని పుచ్చకాయ వేసుకోవచ్చు. సో మీ ఇష్టం. బట్ కంపల్సరీ మాత్రం కీరా అయితే లో క్యాలరీ వెజిటబుల్ అబ్బా. వాటర్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది, దోసకాయ జాతికి చెందింది కదా. సో హ్యాపీగా తినొచ్చు. ఉల్లిపాయ వచ్చి మంచి టేస్ట్ ఇస్తుంది సాలడ్కి. అండ్ పల్లీలు ఎందుకంటే ప్రోటీన్, పీనట్స్లో మనకి ప్రోటీన్ ఉంటుంది కదా. డిన్నర్లో కొంచెం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఎక్కువ, ఇది లైట్గా ఉన్న ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. నాకైతే టైంకి ఇంట్లో యాపిల్ ఉందని చెప్పి యాపిల్, దానిమ్మ గింజలు కూడా వేసాను. బట్ అవి లేనప్పుడు మాత్రం కీరా, ఉల్లిపాయ, పల్లీలు వేసుకోండి వేయించినవి. పుచ్చకాయ మాత్రం ఈజీగా ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి పుచ్చకాయ కూడా ఆప్షనల్ పెట్టుకోవచ్చు. చిన్న క్యూబ్స్ లాగా సీడ్స్ తీసేసి కట్ చేసుకొని చిన్న బైట్ సైజ్ పీసెస్ లాగా అనమాట. ఇలాగే ఎందుకు కోస్తున్నావు గౌతమి మొక్కలంటే, ఏం లేదు డెకరేషన్ అంతే. ఎలా అయినా కోసుకోవచ్చు, చిన్న ముక్కలుగా అయినా కోసుకోవచ్చు, సన్న రౌండ్లాగా అయినా కోసుకోవచ్చు. ఏంటంటే ఎప్పుడు ఒకేలాగా చేయకుండా మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఏదైనా, నేను ఎలాగూ రకరకాలుగా చేసేసి హడావిడి చేసి ప్రజెంట్ చేయడం అయితే చేయనబ్బా. ఎందుకంటే ఇంట్లో చేసుకునేటప్పుడు ఎవరైనా అవన్నీ చేస్తామా ఏంటి, నార్మల్గా చేసుకుంటాం, తినేస్తాం. వీడియో కోసం అని చెప్పి అలా చూపించాలంటే ప్రతిసారి మనం రెగ్యులర్గా చేసుకునే రొటీన్ చూపించాలి కానీ హడావిడిగా ఏదో చేయని దాన్ని చేస్తున్నామని చెప్పి చెప్పకూడదు ఎప్పుడు. సో ఇప్పుడైతే దానిమ్మ గింజలు ఒక గుప్పెడు వేసుకున్నాను అంతే. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, మరి ఉప్పు వేస్తున్న క్లిప్పింగ్ యాక్చువల్లీ మిస్ అయింది, బట్ చిటికెడు ఉప్పు అయితే వేసాను లైట్గా. క్లిప్పింగ్ ఒక్కటి మిస్ అయింది, కొద్దిగా, ఎక్కువ కాదు, చిటికెడు ఉప్పు. అలాగే ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి, లేదా కొద్దిగా ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర స్ప్రే ఉంది, ఆయిల్ స్ప్రే, ఎవరో వస్తా మా పక్కన ఆంటీ వాళ్ళు తెచ్చిచ్చారనమాట, యుఎస్ నుంచి వస్తా. ఆ స్ప్రే ఉంది, అవకాడో ఆయిల్, అది వేసాను నేను. బట్ మీరు ఏది ఉంటే అది వేసుకోవచ్చు, లైక్ ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ అది. తర్వాత వచ్చేసి కొద్దిగా నిమ్మరసం వేసుకోండి లైట్గా, 1/2 స్పూను. అలాగే పిల్లలు ఎప్పుడన్నా బయట నుంచి ఏమైనా ఫుడ్ తెప్పించుకున్నప్పుడు, ఎప్పుడైనా తెప్పించినప్పుడు ఆ చిల్లీ ఫ్లేక్స్ మిగులుతూ ఉంటాయి కదా, ఆ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. చిల్లీ ఫ్లేక్స్ లేదు అంటే కనుక మీరు పెప్పర్ వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవడం కూడా పెద్ద పని ఏం కాదు. ఎండుమిరపకాయలని లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అంతే. సో అవి వేసాను. అలాగే అవన్నీ వేసి ఒకసారి కలిపాను అనమాట. అండ్ లాస్ట్ టచింగ్ ఏంటంటే, సలాడ్స్లో నాకు హనీ భలే నచ్చుతుంది. హనీ ఏమన్నాం కదా అని చెప్పి పోసేయద్దు, మరి తీయగా ఉన్నా కూడా బాగోదు. లైట్గా ఈ డ్రెస్సింగ్ వచ్చేసి ఇప్పుడు నేను వేసిన ఇవన్నీ ఇలా ముక్కల్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పెప్పర్, కొద్దిగా హనీ ఇవన్నీ వేసి బీట్ చేసేసుకొని బాగా ఆ డ్రెస్సింగ్ డైరెక్ట్గా ఇందులో వేసి కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది. చిన్న బాటిల్లో వేసి షేక్ చేసినట్టు చేసినా బాగానే ఉంటుంది.
అబ్బా అన్ని గిన్నెలు ఏం చేస్తాంలే డైరెక్ట్గా ఇందులో వేసేసుకొని కలిపేసేసుకుంటే మనమే కదా తినేది అని చెప్పి నేను అలా వేసాను అనమాట. లాస్ట్లో కొద్దిగా దానిమ్మ గింజలు అంతే. కూల్ సమ్మర్ సాలడ్ చేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, ఒక 10 నిమిషాలు. మంచిగా చల్లగా అవుతుంది, అసలు హాయిగా ఉంటుంది తింటే. పొట్టకి తొందరగా అరిగిపోతుంది, హెవీగా తిన్నామన్న ఫీలింగ్ ఉండదు, దప్పిక అవ్వదు అదనమాట. సో ఈ సమ్మర్ డైట్ ప్లాన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో డైట్ ప్లాన్స్తో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.